బేబీ ఒక గేమ్ ఆడదామా మనం? ఆడదాం. నువ్వు 1 to 50 వరకు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో. 1. నువ్వు 1 డే నాతో మాట్లాడదు. తూచు బేబీ, ఇది నేను ఒప్పుకోను. టూచింగ్ ఇది. మళ్ళీ ఆడదాం. సరే 1 to 50 ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో. 50 బేబీ మాట్లాడదు. 50 రోజులు మాట్లాడొద్దు. ఇక గేమ్ అంటే గేమే. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. సంతోష్, చిల్ అవుదామని రెస్టారెంట్కి వస్తే నువ్వేమో అని పెట్టుకొని కూర్చున్నావు. ఏమైంది? అదా, మా అమ్మ తప్పిపోయింది టిల్లు. పేపర్లో మా అమ్మ ఫోటో వేసి తప్పిపోయిందని వేపిద్దాం అనుకుంటే నా దగ్గర మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదు. ఓ అంతేనా? దాందేముంది, నీ ఫోటో వేసి మా అమ్మ కనిపించట్లేదని అయిపోతుంది. వద్దు. పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఈ రాయి ఎత్తేయమంటావా నీ మీద? చెప్పు, జల్దీ చెప్పు. అయినా ఇంత అర్జెంట్గా పెళ్లి ఎందుకు? మొన్న షాపింగ్కి పోయినప్పుడు మా అమ్మని ఒక చీర కొనిమని అడిగిన, అయితే నీ పెళ్లికి కొనిస్తా అన్నది. అందుకే. టిల్లు, నీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలా? ఏంటి? ఒక ప్లేస్ లో నీతో పాటు చాలా మంది ఉంటారు, కానీ నీతో ఎవ్వరు మాట్లాడరు, నిన్నెవ్వరు పట్టించుకోరు. అవునా? అదేం ప్లేస్? ఎగ్జామ్ సెంటర్. అసలు అది కాదు షాకింగ్. దానికంటే ఘోరమైన షాకింగ్ విషయం చెప్పాలా? ఏంటిది? ఒక డ్రెస్ ఉంటది, కానీ దాన్ని అసలు ఎవ్వరు వేసుకోలేరు. ఏ డ్రెస్? అవునా? ఏం డ్రెస్? ఆ డ్రెస్. సంతోష్, మనం పని పాట లేకుండా ఇట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటుంటే మనం ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తాం చెప్పు? ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు. ఏ హాయ్. సంతోష్, దగ్గర కాగానే స్మెల్ అదిరిపోయింది. నైస్ పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ. ఇంతకీ పర్ఫ్యూమ్ నేమ్ ఏంటి? అది పర్ఫ్యూమ్ నేమా? సంతోష్, చెప్పు బేబీ. ఒకవేళ నీ కళ్ళలో నేను ఇంకో అమ్మాయి బాయిలో దుంకినాం అనుకో, ఫస్ట్ నువ్వు ఎవరిని కాపాడతావు? అబ్సల్యూట్లీ నిన్నే కాపాడతా బేబీ. రే లబ్బే, నేను కాకుండా ఇంకో అమ్మాయి నీ కల్లో ఏం చేస్తుందిరా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నీ పేరేంటి? సంతోష్. నీకు బ్రేకప్ అయిందా? లవ్వే కాలేదండి, ఇంకా బ్రేకప్ అయిన నుంచి అవుతుంది. ఏం కావాలి? ఒక బ్రెడ్, ఒక సంతూర్ సబ్బు, ఒక గుడ్డే బిస్కెట్. ఇగో 50 రూపాయలు. నీ ఫోన్ తీసుకో. అయిపోయింది. సరే. పిచ్చోను ఆ బ్రో, నీ ఫోన్ తీసుకొని నీకే ఫోన్ పే చేసింది ఆమె. అవునా? లవరే బ్రో. ఏం చేద్దాం బేబీ? ఈ రోజు నుంచి మనం కలుసుకోవడం, ప్రేమించుకోవడం అస్సలు కుదరదు. ఎందుకు బేబీ? ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అసలు వాళ్ళెవరు బేబీ మన ప్రేమను ఒప్పుకోకపోవడానికి? మీ అమ్మనా? కాదు బేబీ. మరి మీ నాన్ననా? కాదు బేబీ. మీ అక్కనా? మీ చెల్లినా? ఇంకెవరు? నా భార్య, 2 పిల్లలు. సంతోష్, ఫేస్ వాష్ తీసుకుంటున్నా నీకు. అది 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా, దాని వల్ల రిజల్టే లేదు. నేను ఫేస్ వాష్ మారుద్దాం అనుకుంటున్నా. అప్పుడు మార్చాల్సింది ఫేస్ వాష్ కాదు, నీ ఫేస్. హలో మాస్టర్. హలో అండి. ఎక్కడికి వెళ్తున్నారండి? గోవాకి వెళ్తాను అండి. గోవాకా? నేను కూడా గోవాకే వెళ్ళేది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాదా? నాది కూడా హైదరాబాదే బ్రో. హైదరాబాద్ లో ఎక్కడి నుంచి? హైదరాబాద్ లో ఉప్పల్. ఉప్పలా? బ్రో నాది కూడా ఉప్పలే. వాట్ ఏ కోఇన్సిడెన్స్. అసలు ఉప్పలో ఎక్కడ? ఉప్పల్ మన మహంకాళి వైన్స్ ఉంది అదే. బ్రో నేను కూడా మహంకాళి వైన్స్ లోనే రోజు కూర్చుంటా. నేను ఎగ్జాక్ట్ గా మహంకాళి వైన్స్ దగ్గర ఎక్కడ చెప్పు? మహంకాళి పక్కన మన శ్రీలీల అపార్ట్మెంట్ ఉంది కదా, 504. శ్రీలీల అపార్ట్మెంట్ 504? బ్రో 2 సంవత్సరాల నుంచి నేను కూడా 504 లోనే ఉంటున్నా. అరే మెంటలో లారా, మీరు హైదరాబాద్ లో ఉప్పల్లో సేమ్ అపార్ట్మెంట్లు ఉండుకుంటా, అది కూడా ఒకటే ఇంట్లో ఉండి కూడా మీరు ఒకరికొకరు తెలియదా? హలో మేడం, మేమిద్దరం బ్రదర్స్. టైం పాస్ అవుతలే అని చెప్పి అట్లా మాట్లాడుకుంటున్నాం అంతే. అబ్బా, ఏదైనా జాబ్ ఉంటే చూడొచ్చు కదా సంతోష్. నాకు మా ఇంట్లో కోడలు పోస్ట్ ఖాళీ ఉంది, చేస్తావా? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు రెడ్ చేస్తూ ఉంటారు వెదవలు. సంతోష్, నువ్వు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దయ్యం వచ్చింది సడన్ గా, నువ్వేం చేస్తావు అప్పుడు?
ఏముంది హనుమాన్ చాలీసా చదువుతా. మరి ఆ దయ్యం ముస్లిం అయితే ఇగో మనం బయటికి పోయినప్పుడు నువ్వు ఇట్లా ఇల్లిటరేట్ లెక్క మాట్లాడొద్దు. నువ్వు ఇప్పటి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడాలి. నాకు వచ్చు ఇంగ్లీష్, చాలా ఈజీ. ఏది ఒకసారి నేను అక్కడికి రమ్మని ఇంగ్లీష్లో విలువ. కమ్ హియర్. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పినావు. మళ్ళీ సేమ్ ఇంగ్లీష్లా నన్ను అక్కడికి పంపి. కమ్ హియర్. డాక్టర్ ఏ పాప, చెకప్ కానీ నిన్న అపాయింట్మెంట్ తీసుకున్నావు కదా, మరి నిన్న ఎందుకు రాలేదు? నిన్న నా ఆరోగ్యం బాగాలేదు డాక్టర్, అందుకే ఈరోజు వచ్చిన. బేబీ ఇక్కడ ఎవడో గుడ్ల గుబలాగా గురాయించి నన్నే చూస్తుండు. అవునా బేబీ? నేను వెళ్తుంటే నన్నే ఫాలో అవుతున్నాడు బేబీ. అయ్యో అవునా? ఇంతకీ నీ స్పెట్స్ ఎక్కడ పెట్టొచ్చినావు? ఇంట్లోనా? పోయి ఫస్ట్ అవి తెచ్చుకోపో, వెనకాల ఉన్నది నేనే. సంతోషి జోక్ చూడు, ఎంత జోక్ ఉందో. సంతోష్, నవ్వడానికి ఏమైనా డబ్బులు కడుతున్నావా? కడతలేను. మరి నవ్వడానికి ఏం రోగం మనం పెట్టుకుంటాం? ఈ పళ్ళు చూడు, అమీర్పేట్ కోచింగ్ సెంటర్ గల్లీలో ఉన్నట్టు ఎంత సందు ఉందో. అందుకే నవ్వాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది. ఎక్స్క్యూస్ మీ, 3 months రీఛార్జ్ చేస్తారా? నెంబర్ చెప్పండి మేడం. అయిపోయింది మేడం, 800 అయింది, ఇవ్వండి. 800? 100 రూపాయలు ఇస్తా, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. చిన్నపిల్లని చీట్ చేయాలని చూస్తారు. ఎక్స్క్యూస్ మీ, చెప్పండి. పొద్దున లేట్ గా లేచే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్ గా లేట్ గా లేచే వాళ్ళే మనుషులు. పొద్దున కోళ్ళు, కుక్కలు, పందులు లేస్తాయి. ప్రీతి, నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన అనుకో. అనుకున్నా. ఆ అమ్మాయి కూడా నన్ను మస్తు లవ్ చేసింది అనుకో. ఇది అనుకున్నా. అనుకో. సంతోష్, మనం ఇంత తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తే అసలు లైఫ్ లో ఎదగలేము, కొంచెం కూడా ముందుకు వెళ్ళలేము తెలుసా? అవునా? సరే ఒకసారి నిలబడు, ఇప్పుడు ఆలోచించు. ఎక్స్క్యూస్ మీ, ఒక చిన్న హెల్ప్. ఈ అడ్రస్ అర్థం కావట్లేదు, కొంచెం చెప్తారా? ఇదా, స్ట్రైట్ వెళ్ళండి, అక్కడ ఒక పాల డబ్బు ఉంటుంది, వెళ్తే అక్కడ నుంచి మీ అడ్రస్ వచ్చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు? అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? చీచి, అది కాదు, మీకు కూడా బాయ్స్ లాగా మీసాలు వస్తున్నాయి, అదే చూస్తున్నా. పోరంబోకు. ఎక్స్క్యూస్ మీ, ఐ లవ్ యూ. ఎవడివిరా నువ్వు? నాకు ఒక కారు ఉంది, 1,00,000 ఐఫోన్ ఉంది, మా ఒక్కతే బిడ్డని, 10 కోట్ల ఆస్తుంది. నీకేముందిరా? మా ఇంట్లో 10 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సింగిల్ అమ్మాయిలకి నువ్వు కావాలి.